బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీ ఈ వీడియో అయితే చూడండి. ఈ వీడియోలో ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను. మీకు ఏ జాబ్స్ వస్తాయి, అలాగే మీకు వన్స్ ఫినిష్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ ఏం తీసుకోవచ్చు, ఇలా ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అనేది అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ అండి. ఇది 3 years అయితే ఉంటుంది. సో 3 years అయితే మీకు 6 semesters అయితే ఉంటాయి టోటల్గా. ఇందులో మనకి కంప్యూటర్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, డేటా స్ట్రక్చర్స్ ఇలా కొన్ని అయితే ఉంటాయి. సో మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో సి++, జావా, పైథాన్, తర్వాత వచ్చేటప్పటికి డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, వెబ్ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ నెట్వర్క్స్, క్లౌడ్ కంప్యూటింగ్. సో మనకి కొన్ని కాలేజెస్ లో క్లౌడ్ కంప్యూటింగ్ అని చెప్తూ ఉంటారు. అది కాలేజ్ బట్టి వేరీ అవుతూ ఉంటది. ఇంకా సైబర్ సెక్యూరిటీ బేసిక్స్ ఇలాంటివి అయితే ఉంటాయండి కంప్యూటర్ కి సంబంధించి. సో తర్వాత వచ్చేటప్పటికి ఎలిజిబిలిటీ వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్ అయితే కంప్లీట్ చేయాలండి. ఇంటర్మీడియట్ కంప్లీట్ ఎంపీసీ కానీ లేదంటే ఎంఎస్సిఎస్ కానీ కంప్లీట్ చేసి అయితే ఉండాలి. సో కంప్లీట్ చేశాక మీకు మినిమం అయితే 50% మార్క్స్ అయితే ఉండాలి. సమ్ కాలేజెస్ అంటే కొన్ని కాలేజెస్ ఏంటంటే మినిమం 60% అన్నా ఉండాలి అని చెప్తా ఉంటది. ఇంకా కోర్స్ డ్యూరేషన్ 6 semesters. సో మనకి 3 years అయితే ఉంటది. ప్రతి సంవత్సరం 2 సెమిస్టర్లు అయితే ఉంటాయి. సో మనకి ఎగ్జామ్స్ అయితే కంపల్సరీ రాయాల్సి ఉంటది. తర్వాత వచ్చేటప్పటికి మెరిట్ బేస్ అడ్మిషన్ అండి. సో ఇంటర్ మార్క్స్ వచ్చిన తర్వాత మీకు మెరిట్ బేస్ మీద కూడా అడ్మిషన్లు అయితే ఇస్తూ ఉంటారు. ఇంకా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి కొన్ని యూనివర్సిటీస్ అయితే. సో వాళ్ళ సంబంధించి టెస్ట్ అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వాటిని అయితే మీరు రాయాల్సి ఉంటుంది. అంటే కొన్ని టాప్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా, అలాంటి వాటికి. ఇంకా కోర్స్ ఫీజు వచ్చేటప్పటికి గవర్నమెంట్ కాలేజెస్లో అయితే 5,000 నుంచి 20,000 లోపల ఉంటుంది పర్ ఇయర్. ఇంకా ప్రైవేట్ కాలేజెస్ గురించి చెప్పాలంటే ఇంకా 30,000 నుంచి 80,000, 1,50,000, 2 లక్షలకు కూడా పోవచ్చు, చెప్పలేము. అది డిపెండ్స్ ఆన్ మీరు చూస్ చేసుకునే కాలేజ్ బట్టి ఉంటుంది అది. ఇంకా జాబ్ ఆపర్చునిటీస్ కూడా మనకు ఉంటాయండి. వన్స్ మీరు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఫినిష్ చేశాక సాఫ్ట్వేర్ డెవలపర్, వెబ్ డెవలపర్, డేటా అనలిస్ట్, టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, ఐటీ ఎగ్జిక్యూటివ్, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ఇలా టాప్ అయితే మీకు ఉంటాయి. మంచి మంచి జాబ్స్ అయితే ఉంటాయి వన్స్ బీఎస్సీ కంప్యూటర్స్ ఫినిష్ చేశాక. తర్వాత చూసుకుంటే టాప్ రిక్రూటర్స్ కూడా ఉంటారండి. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్, కాగ్నిజెంట్, స్టార్ట్అప్ కంపెనీస్ ఇవన్నీ చాలానే ఉంటాయి తీసుకునే వాళ్ళు. కాకపోతే మీ దగ్గర మంచి స్కిల్స్ అయితే ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. మనకి శాలరీస్ కూడా చూసుకుంటే సో ఫ్రెషర్ శాలరీ 15,000 నుంచి 30,000 లోపల అయితే ఉంటుంది. ఎక్స్పీరియన్స్ అయితే ఎంసీఏ, మీరు ఒకవేళ ఎంసీఏ చేశారనుకోండి 40,000 నుంచి 1,00,000 అలా కూడా పోవచ్చు. సో మేము ఫ్రెషర్ శాలరీ 15 నుంచి 30 ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టార్టింగ్ అయితే. ఇంకా హైయర్ స్టడీస్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. వన్స్ మీ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అయిపోయాక మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ చేయొచ్చు ఎంసీఏ. తర్వాత వచ్చేటప్పటికి ఎంఎస్సి చేయొచ్చు, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్. ఇంకా ఎంబీఏ ఇన్ ఐటీ ఆర్ జనరల్ ఇలాంటివి చేయొచ్చు. ఇంకా పీజీ డిప్లొమా ఇన్ డేటా సైన్స్. సో ఇవి కూడా మనకైతే ఉంటాయి. సో బెస్ట్ కాలేజెస్ వచ్చేటప్పటికి ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్, లోయలా కాలేజ్ చెన్నై, ఢిల్లీ యూనివర్సిటీ కాలేజ్, ఇలా మనకి బోల్డ్ అండ్ కాలేజీలు ఉన్నాయండి. మంచి కాలేజ్ చూస్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు. ఇంకా అడ్వాంటేజెస్ వచ్చేటప్పటికి మనకి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటుందండి ఫర్ ఐటీ సెక్టార్కి. మనకి తర్వాత వచ్చేటప్పటికి ఈజీగా మనమైతే సాఫ్ట్వేర్ జాబ్ అయితే తెచ్చుకోగలుగుతాం. కాకపోతే మీ దగ్గర మంచి స్కిల్స్ అయితే ఉండాలి. ఇంకా బీఎస్సీ సిఎస్కి అలాగే బీటెక్ సిఎస్సికి పెద్ద డిఫరెన్స్ అంటే ఏముండదు. సో బీటెక్ సిఎస్సి అనేది 4 years అయితే ఉంటుంది. సో ఇదైతే 3 years ఉంటుంది. ఇంకా అది వచ్చేటప్పటికి ఇంజనీరింగ్ ఓరియంటెడ్ ఉంటుంది, ఇది వచ్చేటప్పటికి సైన్స్ ఓరియంటెడ్ ఉంటుంది. మనకి బీటెక్ సిఎస్సిలో మోర్ మ్యాథ్స్ ఉంటుంది. సో ఇంకా బీఎస్సీలో వచ్చేటప్పటికి లెస్ మ్యాథ్స్ అయితే ఉంటుంది, ఇంకా మోర్ ఫ్లెక్సిబుల్ కూడా. సో దాంట్లో అయితే మోర్ స్ట్రక్చర్డ్గా ఉంటుంది. సో కాబట్టి మీరు చేయాలనుకుంటే ఐటీ ఫీల్డ్లోకి రావాలి, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలనుకుంటే, సెటిల్ అవ్వాలనుకుంటే ఇది బెస్ట్ చూజే అవుతుందండి. అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు స్కిల్స్ మంచిగా ప్రిపేర్ అయితే చాలు, జాబ్ అయితే ఈజీగా తెచ్చుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి.